త్రిత్వమర్మము రక్షణ దీక్షయాయే, త్రిత్వమర్మము రక్షణ దీక్షయాయే. దేవుడు ఒక్కరే గాని ఆయన కాలములను బట్టి ముగ్గురుగా బయలుపడ్డారు. దేవుని యొక్క త్రిత్వము ఆదిలో నుంచి మనకు కనబడుతుంది. మొట్టమొదటిగా ఈ సృష్టిని దేవుడు కలుగు చేసినప్పుడు ఒంటరిగా చేయలేదు గాని ఆయన త్రిత్వముగా లేక తండ్రి కుమార పరిశుద్ధాత్ములుగా ఉండి ఈ సృష్టిని కలుగు చేసినట్లుగా వాక్యమును బట్టి మనం చూడగలుగుతున్నాం. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనములో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను కలుగు సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను అనే మాట చూస్తున్నాం. ఇక్కడ త్రిత్వము మనకు కనబడుతుంది. ఒకటి దేవుడు, రెండవదిగా ఆయన పలికిన వాక్కు, మూడవదిగా దేవుని ఆత్మ జలముల పైన లాడుచుండెను. అదే మాటను మనం యోహాను సువార్తలో 1వ అధ్యాయము 1వ వచనము నుండి 3 వచనాల వరకు చూచినప్పుడు ఆదియందు వాక్యము లేక వాక్కు ఉండెను. వాక్యమే లేక వాక్యే దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఎవరు లేకుండా? వాక్కు లేకుండా. బాగా వినాలి. అందుకే ఆదికాండం అంతా కూడా వాక్యే కనబడుతుంది. భూమి కలుగునుగాక, ఆకాశము కలుగునుగాక, జలములు ఒక చోటికి సమకూర్చబడునుగాక. ఈ భూమి మీద ఆయా జాతుల పక్షులు, ఆయా జాతుల జీవులు, ఆయా జాతుల వృక్ష ఫలములు మానవులు భుజించుటకు అన్నియు సమృద్ధిగా కలుగునుగాక, కలుగునుగాక, కలుగునుగాక. అందుకనే ఈ యొక్క వాక్కు ఓ మాటలో చెప్పాలంటే దేవుని వాక్యే ఈ సృష్టి. ఇంత పెద్ద భూమి, ఇంత పెద్ద ఆకాశము ఎవరి వాక్కు అంటే దేవుని వాక్యే. అందుకే దైవజనుడిని కూర్చో కీర్తన పాడొచ్చు భక్తులు రాస్తారు. బయలుపడెను నీ వాక్యే సృష్టి, బయలుపడెను నీ వాక్యే బైబిలు, బయలుపడెను నీ వాక్యే సృష్టి, బయలుపడెను నీ వాక్యే బైబిలు, బయలుపడెను నీ వాక్యే సంగము, బయలుపడెను బైబిలు ప్రవక్తకు. నీ వాక్యే ఈ సృష్టి, నీ వాక్యే బైబిల్, నీ వాక్యే సంఘము. కాబట్టి దేవుని వాక్కు ద్వారా కలుగ చేయబడిన సృష్టి. దేవుడు, ఆయన వాక్కు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, సమస్తం ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఇంతకీ వాక్కు ఎవరు అని అదే అధ్యాయం 14వ వచనములో చూచినప్పుడు ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. ఇప్పుడు చెప్పండి, తండ్రి అయిన దేవుడు కలుగ చేశాడా, వాక్కు అయిన కుమారుడు చేశాడా? వేరు చేయకూడదు, వేరు చేయకూడదు. ఇద్దరు ఉన్నారు అక్కడ. మూడవ వ్యక్తిగా ఆత్మ కూడా ఉన్నాడు. అందుకే యోబు అంటాడు, దేవుని ఆత్మ నన్ను సృజించెను అంటాడు.
ఎవరి ఆత్మ? దేవుని ఆత్మ నన్ను సృజించెను. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆ ఆత్మయే మానవుల్లోనికి వచ్చింది. దేవుని ఆత్మయే. ఆయన నేల వంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును వదగా నరుడేమయ్యాడు? జీవాత్మ. అంటే దేవుని జీవము, దేవుని ఆత్మ. అంటే సృష్టిలో తండ్రి ఉన్నాడు, సృష్టిలో కుమారుడు ఉన్నాడు, సృష్టిలో ఆత్మదేవుడు ఉన్నాడు. కనుక మొట్టమొదటిగా ఈ సృష్టిలో త్రిత్వము, సృష్టిని కలుగు చేయటంలో త్రిత్వ దేవుని పని మనకు కనబడుతుంది. రెండవదిగా చూసినప్పుడు మానవుని రక్షించడానికి రక్షకుడిగా యేసుక్రీస్తు వారు 2026 సంవత్సరాల కిందట ఈ భూలోకానికి వచ్చారు. కుమారుడు తనకు తానుగా లేదు కానీ కుమారుని ఎవరు పంపించారు? చెప్పండి అయ్యామా. అదే యోహాను సువార్తలో ఉంది. దేవుడు లోకమునెంతో ప్రేమించును. 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమనుంది? దేవుడు లోకమునెంతో ప్రేమించును కాగా ఆయన తన అద్భుత రక్షకుని పంపిస్తాను, కన్యక ద్వారా పంపిస్తాను, ఆశ్చర్యకరునిగా, ఆలోచనకర్తగా, బలవంతుడైన దేవునిగా, యెషయా యొక్క చిగురుగా, ఈ రీతిగా అనేకమైన వాగ్దానాలు చేసి కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని, ఇక్కడ గలతీ పత్రిక 4వ అధ్యాయం, అంత తెలిసిన మాటలే. 4వ అధ్యాయం కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. అంతవరకు వాగ్దానం చేస్తూ కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. మరి కుమారుడు భూలోకానికి రావడంలో కూడా తండ్రి వాగ్దానము, తండ్రి పంపించాడు. కుమారుడు కన్యక గర్భములోనికి వచ్చాడు. ఆ కన్యక గర్భములోనికి రావడానికి ఎవరు పని చేశారు? మరియ మీద పరిశుద్ధాత్మ నిన్ను కమ్మును. నేను వాక్యం సిద్ధపడలేదు, ఎందుకంటే నిన్నంత పని చేసి ఆ పైన ఆ స్టాండ్ మీద నిలబడి కాళ్ళు నాకు బాగా నొప్పులు వచ్చేసి ఇక్కడ మోకరించాను ఇందాక విశ్వాస ప్రమాణం. కుమారుడా, నా త్రిత్వమును గూర్చి ప్రతి సంవత్సరం చెప్తున్నావు, ఈ సంవత్సరం నీవు క్రొత్తగా చెప్పాలి. ఏమిటి అది అంటే, సృష్టిలో మేము ముగ్గురమున్నాము, రక్షణ కార్యములో కూడా ముగ్గురమున్నాము. ఇక 5 విషయాలు మీకు చెప్తాను, చాలా విషయాలు ఉన్నాయి. ఇక్కడ చదవము. అక్కడ గబ్రియేలు దేవదూత మరియతో ఏం మాట్లాడుచున్నది? దూత పరిశుద్ధాత్మ మరియ అంటుంది, నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగో సాధ్యము అని అన్నప్పుడు దూత ఏమని మాట్లాడుచున్నారు? గబ్రియేలు దేవదూత అంటే పరిశుద్ధాత్మ నిన్ను కమ్మును, నీ మీదికి వచ్చును, సర్వోన్నతుడైన దేవుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. పరిశుద్ధాత్మ వస్తుంది, కుమారుడు నీలోనికి వస్తాడు, దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. ఆ పుట్టబోయే కుమారుడు కూడా ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. బాగా అర్థం చేసుకోవాలి. దేవుడు పంపిస్తున్నాడు, కుమారుడు మరియ గర్భములోనికి వచ్చాడు. ఆ మరియ గర్భములోనికి కుమారుడు రావడానికి ఎవరు మరియను కమ్మారు? చెప్పాలయ్యామా. కాబట్టి రక్షణ కార్యములో కూడా ఎవరున్నారు? చెప్పాలి మీరు. ముగ్గురు ఉన్నారు. తండ్రి ఉన్నాడు, కుమారుడు పని చేశాడు, పరిశుద్ధాత్మని పని. ఇక సంఘ స్థాపనలో, సంఘము స్థాపించుటలో, సంఘము ఎలాగున స్థాపన అయినది అంటే పరిశుద్ధాత్మని ద్వారానే. మరొక మాటలో చెప్పాలంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘమని అపోస్తుల కార్యముల గ్రంథంలో చూస్తూ ఉన్నా. దేవుడు సంపాదించుకున్న సంఘము రక్తం ఇచ్చి, కుమారుడు శిలువలో చనిపోయి రక్తము కార్చి సంపాదించుకున్న సంఘం. ఆ సంఘ స్థాపనలో కూడా
పరిశుద్ధాత్మ భూమి మీదకి రావడానికి, సంఘమును స్థాపించడానికి, పరిశుద్ధాత్మ భూమి మీదకి రావడానికి కూడా ముగ్గురు పనిచేశారు. ముగ్గురు కనబడుతున్నారు. కొన్ని వచనాలు మనం చూసినప్పుడు మత్తయి సువార్త 28:19 ఏమంటున్నాడు? ఒక వ్యక్తి సంఘములోనికి ప్రవేశించారు. సంఘములోనికి ఎలా ప్రవేశిస్తారు? క్రైస్తవునిగా ఎలా మార్చబడతారు? అయ్యగారు బాప్తిస్మ ఆరాధనలో రాశారు. ఏమని రాశాడంటే, బాప్తిస్మము ద్వారా క్రైస్తవ సంఘములోనికి ఒక విశ్వాసి ప్రవేశిస్తున్నాడు. దేని ద్వారా చెప్పాలి, మాట్లాడాలి. బాప్తిస్మం. ఈ బాప్తిస్మం ఎలా ఇమ్మన్నాడు? చదువమ్మా. కాబట్టి శిష్యులతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట ఏమిటంటే, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. వారికి ఎలా బాప్తిస్మం ఇవ్వాలి మీరంటే, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి. బాప్తిస్మం ఇచ్చుచు నేను ఏ ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించానో వాటిని అన్నిటిని గైకొనవలెనని వారికి బోధించాను. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఒక విశ్వాసి సంఘములోనికి రావాలంటే ఈ దినాల్లో చాలా మంది యేసు నామములో కూడా బాప్తిస్మం ఇస్తున్నారు. అది కూడా బైబిల్లో రాయబడింది. యేసు నామములోనే బాప్తిస్మం ఇచ్చేవారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇచ్చే వారిని కొంతమంది విమర్శ చేస్తున్నారు. కానీ ఈ మాట కూడా ఎక్కడుంది చెప్పండి అయ్యా? త్రిత్వదేవుని యొక్క నామములో బాప్తిస్మం ఇవ్వమని ఎవరు చెప్పారు? సాక్షాత్తు యేసు ప్రభువే చెప్పారు. అపోస్తలులు యేసు నామములో బాప్తిస్మం ఇచ్చినట్లుగా చూస్తారు. గనుక ఏది అయినా దేవునికి మహిమే. కానీ ఇక్కడ త్రిత్వము ఒకే నామముగా, తండ్రి నామము, కుమారు నామము, పరిశుద్ధాత్మ నామము రాయబడలేదు. వాక్యం గమనించినప్పుడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు నామం అంటే ముగ్గురు పేర్లు కలిపి ఒకే నామముగా కనబడుతుంది. సరే, పరిశుద్ధాత్మను పంపించడంలో కూడా త్రిత్వదేవుడు మనకు కనబడతాడు. ఒక్కసారి కొన్ని వచనాలు చూద్దాం. ఇందులో మనకు కనబడుతుంది యోహాను సువార్త 14:16. యోహాను 14:16, యోహాను 14:16, యోహాను 15:26 చదువమ్మా. ఇక్కడ కుమారుడైన యేసు ప్రభువారు పరిశుద్ధాత్మను గూర్చి తన శిష్యులతో మాట్లాడుచు ఏమంటున్నాడు అంటే, నేను తండ్రిని వేడుకుంటాను మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహించును. పక్కన వినాలి. ప్రభు ఏమంటున్నారు? యేసు ప్రభు, నేను తండ్రిని వేడుకుంటాను, తండ్రి మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఎవరిని పంపిస్తాడట? ఆదరణకర్త, సత్య స్వరూపి అయిన ఆత్మను. ఇప్పుడు పరిశుద్ధాత్మ భూమి మీదకి రావడం కూడా ఒక పరిశుద్ధాత్మ రాలేదు. తండ్రి పంపించాడు, కుమారుడు వేడుకున్నాడు, పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చాడు. మీరు బాగా అర్థం చేసుకోవాలి. త్రిత్వమును గురించి బాగా అర్థం చేసుకోవాలి. కనుక పరిశుద్ధాత్మ భూమి మీదకి రావడంలో అదే అధ్యాయం, అదే యోహాను సువార్తలో 15:26 కూడా చదువు. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు అంటున్నాడు, నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తాడు. ఆయనే సాక్ష్యం ఇచ్చేవారు ఆయనే. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు వచ్చే సత్యస్వరూపి అయిన ఆత్మ, తండ్రి యొద్ద నుండి వచ్చే ఆత్మ, తండ్రి పంపించే ఆత్మ, నేను పంపించే ఆత్మ, మీ యొద్ద ఉండే ఆత్మ,
మీకు బోధించే ఆత్మ, మీకు సాక్ష్యం చెప్పే ఆత్మ పరిశుద్ధాత్మయే. కాబట్టి ఇక్కడ సంఘ స్థాపనలో కూడా త్రిత్వదేవుని పని, పెంతెకోస్తు పండుగ దినమున తండ్రి యొక్క వాగ్దానము, కుమారుడు తన ఆత్మను పంపిస్తానన్న వాగ్దానం ఎక్కడ నెరవేరింది? పెంతెకోస్తు పండుగ దినమున త్రిత్వదేవుడు ఆయన వాగ్దాన ప్రకారముగా పరిశుద్ధాత్మను సంఘం మీదికి పంపించాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పరిశుద్ధాత్మ ఎక్కడ ఉన్నది? చెప్పండి అయ్యామా? భూమి మీదే. అందుకే ఆ సంఘాన్ని ఆశీర్వదించాలంటే కూడా ఒకే నామములో ఆశీర్వదించమని చెప్పలేదు. నాకు చదువుకున్న కొరింథీ 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనములో సంఘమును, ప్రతి సంఘములో ప్రతి సేవకుడు చేతులెత్తి ఆశీర్వదించే ఆశీర్వాదం ఏమిటి? ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్ముని సహవాసము మీకందరికి తోడయుండును గాక. ఆమేన్. సంఘమును ఆశీర్వదించడంలో ఎవరున్నారు? త్రిత్వదేవుడు ఉన్నారు. ఇక చాలా చాలా రీతులుగా చెప్పాలంటే బైబిల్ మనకు అనేక రీతులుగా కనబడుతుంది. చాలా విషయాలు మనకు కనబడుతున్నాయి బైబిల్లో. వాగ్దానాలలో కూడా త్రిత్వదేవుడు కనబడుతున్నాడు. తండ్రి అయిన దేవుడే వాగ్దానం చేశాడు, కుమారుడు అదే వాగ్దానం చేశాడు. తండ్రి అయిన దేవుడేమన్నాడు? నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమని యెహోషువ మొదలుకొని మోషే మొదలుకొని నేను నీకు తోడుగా ఉంటాను అన్న దేవుడే. తండ్రి అయిన వాగ్దానములో నేను తోడుగా ఉంటాను. నీ తల్లి అయిన మరుచునేమో, పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, నేను నీతో ఉంటానని తండ్రి అయిన వాగ్దానం కానీ తండ్రి అయిన దేవుని వాగ్దానములో నేను మీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా పరలోకానికి వెళ్ళేటప్పుడు ఏమని వాగ్దానం చేశారు? యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతోనే ఉంటాను. మరి పరిశుద్ధాత్మను గురించి కూడా ఏమని దాకా చదువుకున్నాం? ఆయన మనతో ఎల్లప్పుడూ ఉంటాడు. మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. అంటే వాగ్దానములలో కూడా ఒకటే కనబడుతుంది త్రిత్వము. తండ్రి ఉంటానంటున్నాడు, కుమారుడు మీతోనే ఉంటానంటున్నాడు, పరిశుద్ధాత్మ కూడా మీతో ఉంటానంటున్నాడు. ఒక్కరున్నారా, ముగ్గురున్నారా? నమ్మితే ముగ్గురున్నారంటే సంతోషం కదా. ముగ్గురు మనతో ఉండాలని కోరుకోవడం మంచిదా, ఒక్కరే ఉండాలని కోరుకోవడం మంచిదా? చెప్పాలి గట్టిగా. త్రిత్వదేవుడు మనతోనే ఉన్నారు. తండ్రి ఉంటానన్నారు, ఆయన మనతో ఉంటారు. కుమారుడు ఉంటానన్నారు, ఆయన మనతో ఉంటారు. పరిశుద్ధాత్మ ఉంటానన్నారు, ఆయన మనతో ఉన్నారు. ఈ వాగ్దానములలో కూడా త్రిత్వము. చాలా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు వినిపిస్తున్నాడు. అయితే చివరిగా నేడు రేపు ప్రభు యొక్క రాకడ జరుగుతుంది. రాకడ గుర్తులన్నీ జరిగిపోతున్నాయి. ఈ రోజున క్రైస్తవ సంఘము క్రీస్తు రాకడను మరచిపోయింది. రాకడ బోధలు బైబిల్ విషయంలో కూడా ఎన్నో సభలు పెడుతున్నారు, కానీ రాకడ బోధలు బోధించలేదు. చాలా విచారం. బైబిల్ విషయం బయలుపడింది అందుకోసం. రాకడ బోధలు, రాకడ దూరం రోగినట్లుగా రాకడను కూర్చిన బోధలు వినబడాలి. ప్రతి ఒక్క బోధకుడు తాను చేసే బోధలో ప్రభు యొక్క రాకడను గూర్చి, రాకడ సమీపముగా ఉన్నది కనుక రాకడలో కూడా ఏమి జరుగుతుంది? రాకడలో యేసు ప్రభువు అన్నారు, నా రాకడను గూర్చి తండ్రి అయిన దేవునికే తెలుసు, కుమారుడికి తెలియదన్నాడు. అంటే తండ్రి ఎప్పుడు పంపిస్తాడో కుమారుడు అప్పుడు మరలా మధ్యాకాశములోనికి రావాలి. ఆ మధ్యాకాశములోనికి వచ్చినప్పుడు కూడా తండ్రి ఒక్కడే కుమారుడు ఒక్కడే రావట్లేదు, కానీ బైబిల్ ప్రకారంగా మనం చూసినప్పుడు ఆర్భాటముతో రాబోతున్నాడంటే చాలా ఆర్భాటము జరగబోతుంది మధ్యాకాశంలో. రెండవదిగా ఒక దూత, వేలాది దూతలు వస్తారు,
అందులో వేవేల దూతల పరివారం అంటాడు అపోస్తుడైన పేతురు. వేవేల దూతలు వస్తారు, వారిలో ప్రధానమైన దూత, దూతలలో ప్రధానమైన దూత అంటే ప్రధాన దూత పడిపోయాడు. ఆ ప్రధాన దూత కాదు కానీ మరొక ప్రధాన దూత, 7 ప్రధాన దూతల్లో మరొక ప్రధాన దూత ఏం చేస్తాడంటే బూరమును ప్రధాన దూత శబ్దము చేస్తాడు. ప్రధాన దూత శబ్దము అని చూస్తున్నాం బైబిల్లో. తెలిసిన వాక్యాలు కనుక నేను మరల చదివించట్లేదు. అక్కడ ఇంకొక మాట ఉన్నది ఏమిటంటే దేవుని బూర. ఎవరి బూర? గట్టిగా చెప్పాలి. అంటే ఇక్కడ దేవుడు కనబడుతున్నాడు, తండ్రి అయిన దేవుడు. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు. దేవుని బూర ఎప్పుడైతే మ్రోగుతుందో ఈ భూమి మీద క్రీస్తును నమ్మి, క్రీస్తు కొరకు బ్రతికి, క్రీస్తు కొరకు కడవరకు ఉండి చివరి వరకు ఏమాత్రము వెనుకాడకుండా ఎన్ని శ్రమలైనా కడవరకు ప్రభు కొరకు బ్రతికి చనిపోయిన మృతులు మొదట లేస్తారు. ఆ లేవడంలో ఎవరి పని జరుగుతుంది? ఎవరు లేపుతారు? ఒకసారి రోమ పత్రిక చదవండి. రోమీయులకు రాసిన పత్రికలో ఆ మాట మనకు కనబడుతుంది. దేవునికే మహిమ కలుగును గాక. చేతులు ఎత్తాలి. దేవునికే స్తుతి కలుగును గాక, దేవునికే కీర్తి కలుగును గాక. ప్రియులారా, 8వ అధ్యాయం 11వ వచనం, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఈ మృతులందరూ బ్రతకాలంటే ఎవరు పని చేస్తారు? అప్పుడు భూమి మీద పరిశుద్ధ ఆత్మను పొంది చనిపోయారు కదా, ఆత్మతో నింపబడి, ఆత్మతో ఆరాధించి, ఆత్మ కొరకు బ్రతికి, ఆత్మను పొందుకొని భూమి మీద బ్రతికిన వారందరి ఆత్మలను పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? ఒక్కసారిగా వారికి జీవము ఇస్తాడు. వాక్యాన్ని బట్టి మాట్లాడుతున్నా, సొంతంగా ఏమనుంది ఇక్కడ? మృతులలో నుండి ఎవరు లేపాడట? ఈ క్రీస్తును ఆత్మయే లేపింది, పరిశుద్ధాత్మయే. మరొక మాటలు చెప్పాలి, తండ్రి అయినా దేవుడు ఆ పునరుద్ధానంలో ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, ప్రతి కార్యంలో త్రిత్వము లేకుండా ఏ పని జరగలేదు, ఏ పని జరగదు. కనుక ఇక్కడ రాకడలో కూడా దేవుని యొక్క బూర వినబడుతుంది. కుమారుడు మధ్యాకాశంలోనికి రాబోతున్నాడు. మృతులు తన ఆత్మ ద్వారా లేపబడతారు. సజీవులుగా ఉన్నవారు వీరు కూడా దేవుని ఆత్మతో ఉన్నారు కనుక ఈ మృతులు సజీవులు కలిసి పరిశుద్ధాత్మతో కూడా, అంటే ఆత్మను కలిగిన వారై ఆ పరిశుద్ధాత్మ ఈ సంఘమంతటిని తీసుకుని వెళ్ళి మధ్యాకాశంలోనికి పెడుతుంది. ఒకేసారి పరిశుద్ధాత్మ అప్పటి నుంచి భూమి మీద ఉండడు, వెళ్ళిపోతాడు, సంఘముతో పాటు వెళ్ళిపోతాడు. ఇది రాకడలో జరగబోతుంది కనుక రాకడలో కూడా త్రిత్వము సృష్టిలో చెప్పండి. మొదటిగా ఎందులో కనబడుతుంది? సృష్టిలో త్రిత్వము కనబడుతుంది. రెండవది, రక్షకుడుగా భూలోకానికి వచ్చిన రక్షణ కార్యములో త్రిత్వము కనబడుతుంది. పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చే సంఘ స్థాపనలో త్రిత్వము కనబడుతుంది. వాగ్దానములలో త్రిత్వము కనబడుతుంది. ఇంకా చెప్పాలంటే నేడు రేపు రాబోవచ్చిన ప్రభు యొక్క రాకడలో త్రిత్వ దేవుని పరిచయం. ఇంకా మీకు ప్రతి సంవత్సరం దైవజనుడు చెప్పిన మాటలు మీకు అర్థమవడానికి ఒకసారి అందరు లేచి నిలబడండి. అందరు లేచి నిలబడండి, ఎవరు బయటకు వెళ్ళొద్దు. ఇక్కడ ఒక 7 విషయాలు దైవజనుడు చెప్పారు. ప్రార్థన చేశారు. ఈ ప్రార్థనలో 7 విషయాలు
త్రిత్వదేవుని గురించి. మొట్టమొదటిగా ఏమంటున్నారు అంటే సూర్యుడు ఒక్కడే. ఈ సూర్యబింబములో సూర్యుడు ఒక్కడైనను దేవుడు కలుగు చేసిన సూర్యునిలో 3 ఉన్నాయి. ఒకటి వెలుగు ఉంది, వెలుగే కదా మనందరికి కనబడుతుంది. భూలోకం అంతటికి ఏ వెలుగు కనబడుతుంది? ఇప్పుడు సూర్యుని యొక్క వెలుగు. గమనించాలి ప్రియులారా, సూర్యుని యొక్క వెలుగు. రెండవది వేడి. ఎలా చూడాలి మీరు? సూర్యుడు వేడిగా ఉంటాడా చల్లగా ఉంటాడా? మాట్లాడలేదు. అందుకే చంద్రమండలం మీదకి వెళ్ళగలిగారు కానీ సూర్యుని దగ్గరకు కూడా ఎవరు వెళ్ళలేరు. ఇంకొక మాటలో చెప్పాలంటే పరిశోధకులు చెప్పుచున్న మాట, సూర్యునికి ఉన్న ఓజోన్ అనే ఒక పొర చాలా సంవత్సరాల క్రిందటే, నేను వినబట్టి 20 సంవత్సరాలు పైన అవుతుంది ఈ మాట న్యూస్లో చెప్పాలి. 20 ఏళ్ల నుంచి ఒక న్యూస్లో మనకు ఒక మాట వినబడుతూ ఉంటుంది, ఓజోన్ అనబడే పొర పాడైపోయిందట. సూర్యునికి ఒక పొర ఉంటుంది అడ్డుగా. ఇప్పుడు మనం బల్బు వేస్తాము, బల్బుకి ఎలాగైతే ఆ పైన ఆ పై భాగంలో గ్లాస్ పెట్టారో అలాగ ఒక పొర ఉంటుంది. అది పాడైపోయిందట. 20 సంవత్సరాల నుంచి నేను వింటున్నాను ఈ న్యూస్. అందుకని మనం గమనిస్తే సంవత్సరానికి వేడి లేక ఎండ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా? మాట్లాడలేదు. అప్పుడు 35 డిగ్రీలు ఎండ అంటేనే చాలా ఎక్కువ అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఎంతకొచ్చింది? 45. 35 నుంచి ఎంతకొచ్చేసింది? 45. అంటే రోజుకు వేడి ఎక్కువైపోతుంది. కాబట్టి సూర్యుడిలో వెలుగు ఉన్నది, సూర్యునిలో వేడి ఉన్నది. సూర్యుడి యొక్క ఆకారం జ్వాల అంటారు. ఆకారం కనబడుతుందా లేదా? మాట్లాడలేదు. ఎప్పుడు చూడలేదయ్యా అంటారా? ನಾವು ಯಾವಾಗ సూర్యుని చూసారా చూడలేదా? ఒకసారి బయటికి వెళ్ళి చూసారా? చూడలేదన్న వాళ్ళు. కాబట్టి సూర్యునిలో ఏమున్నాయి? మాట్లాడలేదు మీరు. ఒక్కడా ముగ్గురా సూర్యుడు? సూర్యుడు ఒక్కడా ముగ్గురా? ఇదే త్రిత్వం అంటే అర్థమైంది. సూర్యుడు ఒక్కడా ముగ్గురా? ఒక్కడే సూర్యుడు గాని అందులో ఎన్నున్నాయి? 3. దేవుడు కూడా ఒక్కడే గాని ఆయనలో 3 కార్యాలు. తండ్రిగా ఉన్నాడు, కుమారుడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మగా ఉన్నాడు. సృష్టికర్తగా ఉన్నాడు, రక్షణకర్తగా ఉన్నాడు. సంవత్సరం మనకు కనబడుతుంది. ఒకటి సంవత్సరములోని త్రిత్వములో మనకు కనబడే త్రిత్వం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, శీతాకాలము, వేసవి కాలము, వర్షాకాలం. మరొక మాటలో చెప్పాలంటే ఎండాకాలము, వర్షాకాలము, చలికాలం. కొన్ని స్టార్ట్ అయితే 10 నిమిషాలకు నిలబడలేకపోతే ఎలాగ మీకు ఆశీర్వాదం? దేవునికి మహిమ కలుగును గాక. ఒక దినములో కూడా త్రిత్వము అంటే దేవుడు త్రిత్వం అయి ఉన్నాడు. ఆయన కలుగు చేసిన వాటిలో కూడా త్రిత్వం పెట్టాడు. భాగాలు ఉన్నాయి, 3 భాగాలు. దినం ఒకటే కానీ 3 భాగాలుగా ఉదయము, మధ్యాహ్నం, సాయంకాలంగా మనకు కనబడుతుంది. ఇక 4వదిగా చూసినట్లయితే మనలో కూడా త్రిత్వం ఉంది. మానవుల్లో కూడా, మనిషిలో కూడా. దీనికి బైబిల్ ఆధారం, ప్రతిదానికి బైబిల్ ఆధారం ఉంది. ఏమనుకుంటారా? చెప్పాలి, మాట్లాడు. ఎవరు కనబడకుండా ఎవరైనా పిలిచారనుకోండి, ఇంట్లో ఒక్కరే ఉన్నప్పుడు ఎవరైనా పిలిచారనుకోండి, ఉంటారా ఇంట్లో? నా ఇంట్లోకి వెళ్ళమన్నా కూడా చెప్పండి అయ్యమ్మ, వెళ్ళమన్నా వెళ్ళరు. ఎందుకు? దేహం లేకుండా మాట్లాడితే ఏం మాట్లాడుతున్నట్లు? దయ్యం మాట్లాడుతుంది. కాబట్టి దేహము కలిగి ఉన్నాము. రెండవది జీవము అనగా ప్రాణం.
మనకి మాట ఆదికాండంలో నరుడు జీవాత్మాయం. నేల మట్టితో నరు నిర్మించారంటే నేల మట్టితో బొమ్మ చేస్తాడు. ఇది మట్టి. ఈ బొమ్మ ఏంటమ్మాయమ్మా? చెప్పాలి గట్టిగా. అందరూ మట్టేనా, మీరు బంగారమా? మా బంగారు తల్లులు అందరూ బంగారమే. బంగారమా? మాట్లాడలేదు. అందరం ఎవరమో మట్టే. అందరం మట్టే. ఈ మట్టి దేహం మట్టిదే, కానీ ఇందులో ఏముంది? జీవముంది. చెప్పడమా? ఆత్మ. జీవము, దానికి మరొక పేరు ప్రాణము, ఆత్మ. ఈ ప్రాణం ఆత్మ రెండు కలిసి వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఆయన ఊదినప్పుడు కలిసి వచ్చాయి కాబట్టి ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఎలాగ వెళ్ళిపోతాయి? రెండు కలిసే వెళ్ళిపోతాయి. ఆగిపోయేది ఏమిటి? మట్టి బొమ్మ, ఈ శరీరమే. చెప్పండి, ఇప్పుడు మనం ఏమై ఉన్నాము? ఒకటి శరీరమై ఉన్నాము. గట్టిగా చెప్పాలి, మీరు అర్థం చేసుకోవాలి త్రిత్వమును గురించి. మొదటిగా మనం ఏమై ఉన్నాము? దేహము, శరీరమై ఉన్నాము. రెండవదిగా ప్రాణము లేక జీవమై ఉన్నాము. మూడవదిగా ఆత్మయై ఉన్నాము. ఆత్మ వేరు, ప్రాణం వేరు, శరీరం వేరా? మాట్లాడాలి. త్రిత్వం మీకు అర్థం అవ్వాలి. ఒక్కరా ముగ్గురమా? మనం. దేవుడు కూడా అంతే. దేవుడు కూడా అంతే. వేరు చేయలేం. దేవునికి మహిమ కలుగును గాక. మానవ రక్షణ కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్తిస్మం పొందిన బాప్తిస్మంలో కూడా ఏం కనబడుతుంది? కుమారుడు నీళ్ళలోనికి దిగాడు, పరిశుద్ధాత్మ కుమారుడి మీదకి దిగి వచ్చాడు. మానవుడి యొక్క రక్షణ కొరకై ప్రభు పొందిన బాప్తిస్మములో త్రిత్వము కనబడు. కుమారుడు నీళ్ళలోనికి వెళ్ళాడు, పరిశుద్ధాత్మ కుమారుని మీదకి వచ్చాడు. పరలోకములో నుండి తండ్రి అయిన దేవుడు మాట్లాడుచున్నాడు. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాట వినుడి. నా మాట వినమంటున్నాడా? ఈయన మాట వినమంటున్నాడా? కుమారుని మాట వినండి. ఇంకో చోట కీర్తనల గ్రంథంలో రాయబడింది, కుమారుని ముద్దు పెట్టుకొని లేకపోతే ఆయన కోపిస్తాడు. ఇక పరలోకమందు జరుగుతున్న స్థుతిలో యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఈ రెండు చోట్ల పరలోకమందు స్తుతి కార్యములో కూడా త్రిత్వము. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఆ శరాపులు స్తుతి చేస్తున్నారు. 4 జీవులు ప్రకటన గ్రంథంలో ఏమని స్తుతి చేయించున్నారు? ప్రభువు పరిశుద్ధుడు, ప్రభువు పరిశుద్ధుడు, ప్రభువు పరిశుద్ధుడు అని స్తుతి చేయించున్నారు. కనుక పరలోకములో జరుగుతున్న స్తుతి ఆరాధనలో కూడా ఏమున్నది? త్రిత్వము. ఇక చివరిగా చెప్పాలంటే, సంఘమును ప్రతి ఆదివారం దేవుని సేవకుడు, 7వదిగా దేవుని సేవకుడు సంఘాన్ని ఏ నామములో ఆశీర్వదిస్తున్నాడు? చెప్పండి అయ్యమ్మా. లాస్ట్ లో ఆశీర్వాదం ఇస్తాడు కదా ప్రతి వారం. చెప్పండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి యొక్క దేవుని ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని యొక్క సహాయము, సహవాసము మీకు తోడయుండును గాక అని ఆశీర్వాదం ఇస్తున్నాడా లేదా? ఇశ్రాయేలును కూడా అలాగే ఆశీర్వదించమన్నాడు. 3 సార్లు ఆశీర్వదించమన్నాడు, ఒక్కసారి కాదు, 3 మారు ఆశీర్వదించాలి. ఇందాక వాక్య పఠనంలో చదువుకున్నాం, మీరు ఇశ్రాయేలును ఆశీర్వదించవలసిన విధానం ఇది. కాబట్టి ఏది ఏమైనా దేవుడు త్రిత్వమై ఉన్నాడు. ఆ త్రిత్వ దేవుణ్ణి మనం ఎప్పుడు ఆరాధన చేయొచ్చు, వేరు చేయకుండా. ముగ్గురు ఒక్కరే. మనం ఎలాగో ఒక్కరమై ఉన్నామో దేవుడు కూడా ఒక్కరే. కాలములను బట్టి మన కొరకే ముగ్గురుగా బయలుపడ్డారు. మన రక్షణ కొరకే, మన విమోచన కొరకే, మనల్ని మేఘమెక్కించడానికి కొరకే, మన నరకములను తప్పించడానికి కొరకే ఆయన ముగ్గురుగా బయలుపడ్డారు తప్ప దేవుడు, చెప్పండి అయ్యమ్మా, ఒక్కడే. మన మానవ రక్షణ కొరకై ఆయన అలా బయలుపడవలసి వచ్చింది. కాబట్టి త్రిత్వ దేవుని కనపరుద్దాం, ఆయన నామాన్ని స్తుతించి రాబోవచ్చున్న ప్రభు రాకడకు ఎత్తపడదాం.
అట్టి భాగ్యం దేవుడు మనకు దయచేయును గాక. మోకరించండి.